హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు తెలంగాణలో మనకు లేబర్ కార్డ్ అనేది ఉంటే ఓకేనా. ఈ కార్డు అనేది ఉంటే సహజ మరణం పొందితే వారి కుటుంబానికి 1,30,000 రూపాయలు ప్రభుత్వం అనేది ఇస్తుంది ఓకేనా. దీని గురించి మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. దానివల్ల నేను నెక్స్ట్ వీడియో పెట్టే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఓకేనా. ఇది అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలో నేను చెప్తాను, మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్. లేబర్ కార్డు డెత్ క్లెయిమ్కు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇవి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను చెప్తాను చూడండి ఓకేనా. మనం ఫస్ట్ మీ సేవకు వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్లోనే అడ్వాన్స్ స్టాంప్ అనేది ఉంటుంది ఓకేనా. దాన సంస్కారాల ఫామ్ అనేది కూడా అందులోనే ఉంటుంది ఓకేనా. డెత్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది కావాలి ఓకేనా. అంతేకాకుండా మన ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డు కూడా మనకి చాలా అవసరం, ఇంపార్టెంట్ అది ఓకేనా. రేషన్ కార్డు జిరాక్స్ అనేది మనం ఇందులో పెట్టాల్సి ఉంటుంది ఓకేనా. అంతేకాకుండా ఒరిజినల్ లేబర్ కార్డు ఓకేనా, చనిపోయిన వ్యక్తి యొక్క ఒరిజినల్ లేబర్ కార్డు జిరాక్స్ ఒరిజినల్ రెండు పెట్టాలి. చలాన్ జిరాక్స్ కావాలి, ఆధార్ కార్డు జిరాక్స్ కూడా కావాలి ఓకేనా. నామినీది కూడా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది కావాలి. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ నామినీదే పెట్టాలి ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇద్దరివి పెట్టాలి, చనిపోయిన అనేది నామినీది ఓకేనా. రసీద్ స్టిక్కర్ అనేది మనకు దొరుకుతుంది, ₹1 స్టిక్కరు. ఆ స్టిక్కర్ అనేది తీసుకొని మనం అక్కడ మనకి స్టిక్కర్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది ఓకేనా. అప్లికెంట్ మీ సేవకి రావాలి, ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళు మీ సేవకి అయితే ఖచ్చితంగా రావాలి ఓకేనా. ఈ ప్రాసెస్ అనేది మీరు దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే, అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫామ్స్ అన్ని లేబర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే 60 రోజుల్లో డబ్బులు అనేది వస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.